పోలింగ్ రోజు ఆ పోలింగ్ తర్వాత ఎన్నో అల్లర్లు జరిగాయి ఏపీలో. దీనికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో 3 రాష్ట్రాల్లో కూడా జిల్లాలో కలియ తిరుగుతూ కూడా సో ఎక్కడికక్కడ అసలు ఏంటి, దీని వెనక అసలు కారణం ఎవరు, బాధ్యులు ఎవరు, బాధితులు ఎవరు, అండ్ పోలీసుల తీరు ఏ విధంగా ఉంది, ఆ సమయంలో ఉన్న పోలీసులు ఆ సమయంలో ఉన్నా సరే ఎవరు పట్టించుకోలేదు. దీనికి సంబంధించి మొత్తం కూడా దర్యాప్తు చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించి ఒక నివేదిక కూడా అందజేసింది. అండ్ మొత్తం కూడా ఓవరాల్ గా 1370 మంది బాధితులు ఉంటే అందులో 10% మంది కూడా 10% మంది కూడా కేసు బుక్ చేయలేదని చెప్పేసి తెలుస్తుంది. సో ఎవరెవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరి పైన కూడా కేసు నమోదు చేయాలి అని కూడా ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. చూస్తే పోలింగ్ రోజు ఆ తర్వాత రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలన్నీ ప్రాణాంతకమేనని ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. ఇంతటి తీవ్రమైన కేసుల్లో స్థానిక పోలీసుల దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని ఆక్షేపించింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో నమోదైన 33 కేసుల్లో 1370 మంది నిందితులు ఉంటే కేవలం 124 మందినే స్థానిక పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపింది. ఎఫ్ఐఆర్లలో నమోదు చేసిన సెక్షన్లకు అదనపు సెక్షన్లను చేర్చాలని స్థానిక ఎస్హెచ్ఓలను ఆదేశించింది. సిట్ అధిపతి ఐజీ వినీత్ బ్రిజ్లాల్, ఏసీబీ ఎస్పీ రమాదేవి నిన్న మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు 150 పేజీల రహస్య ప్రాథమిక నివేదికను అందజేశారు. 2 రోజుల పాటు 3 జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యక్ష సాక్షులు, బాధితులతో మాట్లాడిన సిట్ బృందాలు హింస తీవ్రత, కుట్ర కోణాన్ని గుర్తించారు. అందుకు అనుగుణంగా పోలీసులు సెక్షన్లు నమోదు చేయకపోవడం, అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న 1370 మందిలో కనీసం 10% మందిని కూడా అరెస్టు చేయకపోవడానికి కారణాలను నివేదికలో పొందుపరిచింది. ప్రాణాంతకమైన ఇనుపరాడ్లు, కత్తులు, సమ్మెటలు, రాళ్ల దాడులు బీభత్సంగా జరిగిన ఎఫ్ఐఆర్లలో ఆ స్థాయి ఐపీసీ సెక్షన్లు నమోదు చేయలేదని తెలిపింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు పోలింగ్ రోజు జరిగిన విధ్వంసం కేసులో ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రస్తావనే లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది అని పేర్కొంది. నేరం తీవ్రత, లభించిన ఆధారాలకు అనుగుణంగా చర్యలు లేవు అని పెదవి విరిచింది. 4 డీఎస్పీల నేతృత్వంలో 12 మంది సభ్యులతో కూడిన సిట్ బృందాలు 3 జిల్లాలకు వెళ్లి విచారణ జరిపారు. ఇక పల్నాడు జిల్లాలో 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 22 కేసులు, అనంతపురం జిల్లాలో నమోదైన 7 కేసులు, తిరుపతి జిల్లాలో 4 కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్లను క్షుణ్ణంగా పరిశీలించాయి. నేరం ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి అన్ని వర్గాలతో మాట్లాడి నాటి దృశ్యాలను వీక్షించి సాక్షుల వాంగ్మూలాలతో ధృవీకరించుకొని అన్ని అంశాలను నివేదికలో పొందుపరిచింది. బాధ్యులు ఎవరు, బాధితులు ఎవరు, నిందితుల వెనుకున్నది ఎవరు, వారికి సహకరించిన పోలీసుల పాత్ర ఏంటి, రాజకీయ పార్టీల నేతల కుట్రలు ఏమైనా ఉన్నాయా తదితర కోణాలు పరిశీలించింది. పలు ఎఫ్ఐఆర్లలో కొన్ని సెక్షన్లు చేర్చాలి అని, బయటే ఉన్న 90% పైగా నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని సూచించింది. ఇక హింసాత్మక దాడుల కుట్రదారులను గుర్తించి కస్టడీలోకి తీసుకుని విచారించాలని అభిప్రాయపడింది. ఇప్పటికే జిల్లా స్థాయిలో ఏర్పాటైన దర్యాప్తు బృందాలను మరింత బలోపేతం చేసి టెక్నాలజీ వినియోగించి ఎక్కడున్నా అరెస్ట్ చేయాలని నిర్దేశించింది. ఇక సీసీ ఫుటేజీలు, సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు, ఫోటోలు, సాక్షుల వాంగ్మూలాలు, బాధితుల ఆరోపణలన్నీ పరిగణలోకి తీసుకుని పూర్తి స్థాయి ఆధారాలతో కోర్టులో ఛార్జ్షీట్లు వేయాలని స్థానిక ఎస్హెచ్ఓలకు సూచించింది. ఇక సిట్ నివేదికపై డీజీపీ సంతృప్తి వ్యక్తం చేశారు. సిట్ బృందం సూచనలను పరిగణలోకి తీసుకుని పకడ్బందీగా దర్యాప్తు పూర్తి చేయాలని ఆయా జిల్లాల ఎస్పీలు, గుంటూరు రేంజ్ ఐజీ, అనంతపురం డీఐజీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ నివేదికను కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపించారు. పవన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ రోజు ఆ తర్వాత రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో జరిగిన హింసాత్మకమైన ఘటనకు సంబంధించి మొత్తం కూడా సిట్ అధికారులు ఒక నివేదికనైతే మొత్తం కూడా ప్రిపేర్ చేశారు. మొత్తం ఆ నివేదిక దాదాపు 150 పేజీల నివేదికను మొత్తం కూడా తయారు చేసి మొత్తం కూడా ప్రాథమిక నివేదిక అని చెప్తున్నారు. ఆ నివేదిక మొత్తాన్ని కూడా డీజీపీకి అందజేయడం జరిగింది. అయితే డీజీపీ దాన్ని నేరుగా తీసుకెళ్లి అది ఎలక్షన్ కమిషన్ కి పంపించారు. ఆ తర్వాత అది
కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా పంపించిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అయితే దీంట్లో అనేక ఆసక్తికరమైన విషయాలు కూడా పొందుపరిచారని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు 1370 మంది నిందితులు ఉన్నారని చెప్పి కూడా గుర్తించారు. అయితే కేవలం 124 మందిని అరెస్ట్ చేయడం స్థానిక పోలీసుల వైఫల్యం కూడా స్పష్టంగా ఉందని కూడా తెలుస్తుంది. అలాగే ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన సెక్షన్లకి ఇంకా అదనపు సెక్షన్స్ ఇంకా జోడించాలని కూడా సిట్ అధికారులు అయితే తేరతెల్లం చేస్తున్నారు. అయితే వీటన్నింటినీ కూడా ఇంకా అప్డేట్ చేసి అన్నిటి మీద సెక్షన్స్ కూడా మార్చే అవకాశం కూడా ఎక్కువగా కనపడుతుందని కూడా చెప్పారు. అయితే ఈ ప్రాథమిక నివేదిక మాత్రమే ఇప్పటికి ఇచ్చాము. అయితే ఇంకా మరింత లోతుగా దీన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం కూడా ఉందని కూడా చెప్తున్నారు. మరోవైపు ఏదైతే అంటే ఈ నివేదికతో పాటు మరొక నివేదికను కూడా సిట్ అధికారులు అయితే మరొకటి త్వరలోనే ఇంకోటి కూడా అమలు చేయబోతున్నారని కూడా తెలుస్తుంది. అయితే మొత్తం కూడా ఈ ఏదైతే వీళ్ళు సేకరించిన ఆధారాలు అంటే కేవలం 2 రోజుల వ్యవధిలోనే క్షేత్రస్థాయిలో అంటే ఎక్కడైతే ఘటన జరిగిందో అక్కడంతా కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యక్ష సాక్షులు అలాగే బాధితులతో మాట్లాడి సిట్ బృందాలు మొత్తం కూడా ఆ నివేదికను అయితే తయారు చేయడం జరిగింది. అయితే దానికి అనుగుణంగా దాదాపు 150 పేజీల నివేదికను తయారు చేసి మొత్తం కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి ఇవ్వడం కూడా జరిగింది. ఏదైతే దీనికి సంబంధించిన సిట్ ప్రధాన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా ప్రత్యక్ష సాక్షులు ఎక్కువగా మొత్తం కూడా వీటిని పరిశీలించి మొత్తం ఈ ఆధారాలన్నీ కూడా సేకరించినట్టు తెలుస్తుంది. అయితే ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే మరింత ఆధారాలు దొరికే అవకాశం ఉందని కూడా సిట్ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఈ సెక్షన్స్ నమోదు చేయడంలో కొంత పోలీసులు అలసత్వం వహించారు. ఎందుకంటే సెక్షన్స్ కూడా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సిట్ అధికారులు భావించారు. దాన్ని కూడా ఆ నివేదికలో పొందుపరిచినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇంకా దీన్ని లోతుగా దర్యాప్తు చేసి మరింత సమాచారాన్ని అయితే ఈ సిట్ అధికారులు ఎలక్షన్ కమిషన్